అరే మిగిలిన జాయిన్ అవుతుంటారు. నేను చెప్పేది వినండి. ఈరోజు క్లాస్లో మనం హైడ్రల్ పవర్ గురించి డిస్కస్ చేద్దాం. ఇది C2 పవర్ అంటే విండ్, హైడ్రో, ఓషన్ పవర్స్ అనేసి మనకి చాప్టర్ ఉంది కదా. హైడ్రో, విండ్, హైడ్రో, ఓషన్, థర్మల్ ఎనర్జీస్ అని చెప్పేసి. అరే ఇంకొన్న వాళ్ళు వెళ్ళిపోతారు వెనక్కి. ఫాస్ట్ జాయిన్ అవ్వమనండి. ఆల్రెడీ ఒకటి బయటకు వెళ్ళిపోయాడు మళ్ళీ. దీనిలో 4th యూనిట్లో హైడ్రో ఎనర్జీ మీన్స్ అది హైడ్రాలిక్ పవర్ అని అర్థం. హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ అని, దాని ప్రొడక్షన్ గురించి, వివిధ రకాలైనటువంటి హైడ్రో ఎలక్ట్రిక్ సిస్టమ్స్ గురించి మరియు వాటి యొక్క అడ్వాంటేజ్ మరియు డిసడ్వాంటేజ్ గురించి ఈ క్లాస్లో మనం చర్చిద్దాం. This is the construction of hydroelectric power plant. Hydroelectric power plant. First of all, hydroelectric ante enti? The energy stored in water is called hydraulic energy. ఆ వాటర్లో ఉన్నటువంటి ఆ ఎనర్జీని ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ చేసేటటువంటి ప్లాంట్ కనుక దీన్ని హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ అని అంటారు. వాటర్లో ఉన్నటువంటి ఎనర్జీని హైడ్రో ఎనర్జీ అంటాం. దానిని విద్యుత్తుగా మారుస్తున్నాం కనుక ఈ ప్లాంట్కి ఏమని పేరు పెట్టారంటే హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ అని అంటారు. ఇది సాంప్రదాయ విద్యుత్ వనరు. అంటే పూర్వకాలం మొట్టమొదటిగా విద్యుత్ ఉత్పాదన దేంతో చేశారంటే ఇండస్ట్రియల్ పర్పస్ కావచ్చు, అగ్రికల్చర్ పర్పస్ కావచ్చు, లేదంటే డొమెస్టిక్ పర్పస్ కావచ్చు. సాంప్రదాయ ఇంధన వనరుల్లో మొట్టమొదటిగా దీనిని చెప్పుకోవచ్చు. దీనిలో మొదట పవర్ అనేది ఎలా ఉత్పత్తి అవుతుందో ఆ ప్రిన్సిపల్ గురించి చర్చిద్దాం. తదుపరి దీని యొక్క కన్స్ట్రక్షన్, దీని నిర్మాణం ఎలా చేస్తారు, దీనిలో ఏ భాగాలు ఉంటాయి అనే దాని యొక్క బ్లాక్ డయాగ్రామ్ గురించి నేర్చుకున్నాం. తదుపరి దాని యొక్క వర్కింగ్ గురించి, పని చేసే విధానం గురించి నేర్చుకున్నాం. నెక్స్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్, వాటి అడ్వాంటేజెస్, వాటి డిసడ్వాంటేజెస్, వీటి గురించి తెలుసుకున్నాం. చూడండి, ఇక్కడ వాటర్ స్టోరేజ్ ఉంది. నీటిలో ఉండేటటువంటి ఆ ఎనర్జీని పొటెన్షియల్ ఎనర్జీ అంటారు. ఏదైనా ఒక పార్టికల్కి కానీ ఒక బాడీకి కానీ పొటెన్షియల్ ఎనర్జీ ఎప్పుడు వస్తుంది? దాని యొక్క పొజిషన్ బేస్ చేసుకొని వస్తుంది. పొజిషన్ ఆధారంగా బేస్డ్ దాని పొజిషన్ ఆర్ హైట్ అంటాం, ఏదైనా చెప్పుకుంటాం. మీరు లోయర్ క్లాస్ నేర్చుకున్నారు కదా, పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు mgh అని, స్థితిజ శక్తి mgh. దాని యొక్క ఆ పదార్థానికి లేదా ఆ కణానికి దాని యొక్క స్థితి లేదా స్థానం వల్ల వచ్చినటువంటి శక్తి, అది దట్ ఈస్ పొటెన్షియల్ ఎనర్జీ.
వాటర్ స్టోర్ చేసినప్పుడు రిజర్వాయర్లో దానికి పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. ఈ పొటెన్షియల్ ఎనర్జీ మనం స్టోర్ చేస్తున్నాం అర్థం ఏంటి? చుట్టూ గోడనే కట్టాలి, నది లాంటి దానికైతే ఆనకట్టనే కట్టాలి. కట్టినప్పుడే దానికి పొటెన్షియల్ ఎనర్జీ వస్తుంది. ఈ పొటెన్షియల్ ఎనర్జీ అనేది కైనెటిక్ ఎనర్జీగా మారుతుంది. ఎప్పుడు ఆ రిజర్వాయర్లో ఉన్నటువంటి వాటర్ని ఒక పర్టికులర్ పైపు గుండా పంపించినప్పుడు అది ఎలా మారుతుందంటే కైనెటిక్ ఎనర్జీగా మారిపోతుంది. ఆ కైనెటిక్ ఎనర్జీ అనేది పర్టికులర్ పైప్స్ గుండా అక్కడ స్టోర్ చేయబడినటువంటి వాటర్ను పంపించినప్పుడు అది కైనెటిక్ ఎనర్జీగా మారుతుంది. ఏ ఎనర్జీ? స్టోరేజ్ చేసినప్పుడు వాటర్కు ఉండేటటువంటి ఆ ఎనర్జీ అనేది అది కదిలినప్పుడు కైనెటిక్ ఎనర్జీగా మారుతుంది. కైనెటిక్ ఎనర్జీగా మారినటువంటి ఆ ఎనర్జీ టర్బైన్స్ మీదకి కదులుతున్నటువంటి నీటికి, అదే కైనెటిక్ ఎనర్జీ కలిగి ఉన్నటువంటి ఆ కదులుతున్నటువంటి నీరు టర్బైన్స్ మీదకు పంపించినట్లయితే అది మెకానికల్ ఎనర్జీగా మారుతుంది. ఈ మెకానికల్ ఎనర్జీ చూడండి, ఇక్కడ రాయబడ్డాయి. మెకానికల్ ఎనర్జీ అనేది తదుపరి ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారుతుంది. తర్వాత ఎలా మారుతుంది? ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారుతుంది. దీనిలో ఎనర్జీ ప్రొడక్షన్ 3 రకాలుగా జరుగుతుంది. మొదట పిఈ. ఇప్పుడు ఇది వాటర్ అనేది రిజర్వాయర్లో ఉంటే అది ఎలా మారుతుంది? తర్వాత ఆ వాటర్ని పైప్స్ గుండా బయటికి విడిచిపెట్టినప్పుడు ఆ వాటర్ యొక్క పొటెన్షియల్ ఎనర్జీ అనేది కైనెటిక్ ఎనర్జీగా మారిపోతుంది. ఎందుకంటే ఆ వాటర్ కొంత వెలాసిటీ ఉంది. ఆ కైనెటిక్ ఎనర్జీ మీన్స్ ఆ వాటర్ని టర్బైన్స్ మీదకి, టర్బైన్స్ యొక్క ఆ వింగ్స్ మీద చుట్టూ వింగ్స్ ఉన్నాయి కదా, రెక్కలు లాంటివి, లేకపోతే దాన్ని వేన్ అని పిలుస్తారు. చుట్టూ ఉండే ఆకుల్లాగా ఉన్నాయి కదా, ఆకారాలను ఏమంటారు? వేన్ అని కానీ వింగ్స్ అని. ఆ కైనెటిక్ ఎనర్జీ కలిగినటువంటి నీటిని ఆ వెన్స్ పైన పంపించినప్పుడు అక్కడ టర్బైన్ తిరగడం స్టార్ట్ చేస్తుంది. టర్బైన్ తిరుగుతుంది అంటే అది మెకానికల్ ఎనర్జీగా మారింది. అంటే మిషనరీ మూవ్ అవడానికి ఉపయోగపడింది అని ఏమంటాం? మెకానికల్ ఎనర్జీ అంటాం. మెకానికల్ ఎనర్జీగా మారిందంటే అర్థం చూడండి, ఇది తన చుట్టూ తాను ఇక్కడ ఉండే వీల్ టర్బైన్, అది ఆ టర్బైన్ తిరుగుతుంది. ఈ టర్బైన్ మధ్యలో ఒక షాఫ్ట్ ఉంటుంది. షాఫ్ట్ అంటే ఒక రాడ్ అన్నమాట. ఈ టర్బైన్ అనేది ఆ షాఫ్ట్ ను బేస్ చేసుకుని తిరుగుతుంది. అంటే ఆ షాఫ్ట్ అనేది యాక్సిస్ ఆఫ్ రొటేషన్ లా పనిచేస్తుంది, భ్రమణాక్షంలా పనిచేస్తుంది. యాక్సిస్ ఆఫ్ రొటేషన్ లా పనిచేస్తుంది. ఆ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ దానిని, ఆ షాఫ్ట్ ని దేనికి కనెక్ట్ చేస్తా ఉంటే ఒక విద్యుత్ మోటార్ కనెక్ట్ చేస్తాం. అయితే అది ఈ డయాగ్రామ్ లో చూపించబడలేదు. అది చూపిస్తే అంత ఇన్కరెంట్ గా ఉండదన్న ఉద్దేశం మీద చూపించడం జరగలేదు. బట్ ఈ షాఫ్ట్ దేనికి కనెక్ట్ చేస్తాం? విద్యుత్ మోటార్ కనెక్ట్ చేస్తాం. విద్యుత్ మోటార్ ఏం చేస్తుందంటే విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. మీన్స్ అప్పుడు ఆ మెకానికల్ ఎనర్జీ అనేది ఎలా మారింది? చివరిగా ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారింది. ఇది దీనిలో ఉండేటటువంటి ప్రాథమిక సూత్రం, బేసిక్ ప్రిన్సిపల్. స్టోరేజ్ వాటర్లో ఉన్నటువంటి పొటెన్షియల్ ఎనర్జీ ఆ వాటర్ను బయటికి పైపుల ద్వారా విడిచిపెట్టినప్పుడు కైనెటిక్ ఎనర్జీగా మారుతుంది. కైనెటిక్ ఎనర్జీగా మారినటువంటి ఆ ఎనర్జీ మెకానికల్ ఎనర్జీగా ఎప్పుడు మారుతుందంటే పైపుల ద్వారా వచ్చేటువంటి వాటర్ని టర్బైన్స్ పైకి పంపించినప్పుడు. టర్బైన్స్ చుట్టూ వింగ్స్ లా ఉంటాయి, లేకపోతే వేన్స్ అని అంటుంది. ఆ వేన్స్ పైకి పంపిస్తారు. రకమైనటువంటి రేకుల్లా ఉంటాయి. ఆ రేకుల మీద ఫాస్ట్ గా ఈ వాటర్ పడినప్పుడు అది మెకానికల్ ఎనర్జీగా మారుతుంది. ఎందుకు? అక్కడ ఒక మిషనరీని తిప్పడానికి ఉపయోగపడేది. సో కైనెటిక్ ఎనర్జీ ఎలా మారిపోయింది?
మెకానికల్ ఎనర్జీగా మారింది. ఆ మెకానికల్ ఎనర్జీ మరలా ఎలక్ట్రికల్ ఎనర్జీగా ఎప్పుడు మారుతుందంటే అక్కడ మనం టర్బైన్ తిరుగుతుంది అని చెప్తాం. ఆ టర్బైన్ అనేది ఏదో ఒక అక్షం పరంగా తిరుగుతుంది, దాని యాక్సిస్ ఆఫ్ రొటేషన్ అంటాం. ఆ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ మిషనరీ భాషలో అయితే ఏం చెప్తామంటే అక్కడ అది ఒక షాఫ్ట్ అన్నమాట. ఆ షాఫ్ట్ ని విద్యుత్ మోటార్, ఎలక్ట్రిక్ మోటార్ కనెక్ట్ చేస్తాం. సో అది ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది దీనిలో ఉన్నటువంటి ఫినామినా. అయితే ఒకసారి దీనిలో భాగాలు ఏంటనేవి చూసేద్దాం. ఇది రిజర్వాయర్ మొదటిగా చూపించింది. నేను డార్క్ చేసి చూపిస్తున్నాను, సర్కిల్ చేసి. ఇది వాటర్ రిజర్వాయర్. ఇది కొంత ఎత్తులో కట్టబడి ఉంటుంది. ఎప్పుడు ఒక వస్తువుకి పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుందంటే అది కొంత ఎత్తులో ఉన్నప్పుడు. సో ఇది కొంత ఎత్తులో నిర్మించబడి ఉంటుంది. లేదా ఇది భూ సమాంతరంగా ఉన్నట్లయితే మిగిలినదంతా కొంత లోతట్టు ప్రాంతంలో నిర్మించాల్సి ఉంటుంది. ఏది జరిగేటప్పటికి టర్బైన్స్ అనేవి రిజర్వాయర్ కంటే దిగువ ప్రాంతంలో ఉండాలి. ఇది వాటర్ స్టోరేజ్ పాయింట్ లేదా వాటర్ రిజర్వాయర్. అక్కడ వాటర్ స్టోర్ చేస్తాం. వాటర్ స్టోర్ చేయడం కోసం ఏం చేస్తామంటే అడ్డంగా ఒక డ్యామ్ని కన్స్ట్రక్ట్ చేసాం. చూసారా, అడ్డంగా ఒక డ్యామ్ని కన్స్ట్రక్ట్ చేసాం. ఆ డ్యామ్కి దిగువ భాగంలో ఒక పైపును అమర్చడం జరిగింది. ఇది ఎక్కువ రేడియస్ కలిగినటువంటి పైప్. ఆ రేడియస్ మెజర్మెంట్స్ అన్ని నెక్స్ట్ స్లైడ్లో చూపిస్తాను మీకు. ఈ పైపు గుండా మనకి వాటర్ అనేది ఫోర్స్డ్గా కిందకు వస్తుంది. ఎందుకంటే ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. ఇక్కడ రిజర్వాయర్లో ఉన్నటువంటి వాటర్కి పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. అది మూమెంట్లోకి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే పొటెన్షియల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీగా చేంజ్ అయిపోతుంది, ఫోర్స్గా వస్తుంది. ఈ పైపుకి ఏమని పేరంటే పెన్ స్టాక్ అని పేరు. ఈ పైపుకి ఏమని పిలుస్తామంటే పెన్ స్టాక్ అని పేరు. ఈ పెన్ స్టాక్ యొక్క ఎక్స్ట్రీమ్ ఎండ వద్ద, చివరి వద్ద ఇక్కడ ఒక వాల్వ్ ఉంచుతాం. ఇక్కడ ఒక వాల్వ్ని ఉంచుతారు. వాల్వ్ అంటే వాటర్ కిందకి రావాలంటే వాల్వ్ను ఓపెన్ చేసినట్లయితే ఆ వాటర్ కిందకు వచ్చేస్తుంది, అదర్వైజ్ స్టాక్ అయిపోయి ఉంటుంది. నెక్స్ట్ ఈ పైప్లోనే స్టాక్ అయి ఉంటుంది వాటర్. ఈ చివరకు వచ్చేసరికి ఈ ఎక్కువ రేడియస్ కలిగినటువంటి పెన్ స్టాక్ కూడా చివరకు వచ్చేసరికి చాలా సన్నగా మారిపోతుంది. అలా సన్నగా ఎందుకు మారిపోతుంది అంటే చూడండి, ఇక్కడ నేను ఇక్కడ సర్కిల్ చేశాను, అక్కడ చాలా సన్నగా మారిపోతుంది. అది మీకు బెర్నూలీ సూత్రం తెలుసు కదా. ఇక్కడ వాటర్ యొక్క ప్రెషర్ పెంచాలి మనం. ప్రెషర్ ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో, ఎప్పుడు ఎక్కువ అవుతుంది, ఈ పెన్ స్టాక్ సైజును బాగా తగ్గించాలి. తగ్గించినప్పుడు వాటర్ యొక్క ప్రెషర్ బాగా పెరిగిపోతుంది. ఎప్పుడైతే వాటర్ ప్రెషర్ పెరిగిపోతుందో వెలాసిటీ, అక్కడ ఉన్న వాటర్కి వెలాసిటీ పెరుగుతుంది. ఎంత ఎక్కువ వెలాసిటీతో బయటకు వస్తుందో టర్బైన్ని అంత వేగంగా తిప్పగలదా నీరు. టర్బైన్ని అంత వేగంగా తిప్పగలదు. ఈ చివర ఉండేటటువంటి ఈ సన్నని ప్రాంతానికి ఏమని పేరంటే నాజిల్. నాజిల్ దగ్గరికి వచ్చేసరికి వాటర్ అనేది చాలా ప్రెషర్ని కలిగి ఉంటుంది కనుక వెలాసిటీని కూడా ఎక్కువ కలిగి ఉంటుంది. తద్వారా ఇక్కడ ఉండే టర్బైన్ని ఫాస్ట్గా తిప్పగలుగుతారు. అందుకే ఇది ఫోర్స్డ్గా ఈ వేన్స్ పైన పడినప్పుడు ఈ వీల్ ఆర్ ఈ టర్బైన్ ఫాస్ట్గా రొటేట్ అవుతుంది. ఎన్ని ఎక్కువ భ్రమణాలు చేయగలిగితే, ఎన్ని ఎక్కువ రొటేషన్స్ చేస్తే షాఫ్ట్ అంత ఎక్కువగా తిరుగుతుంది. తద్వారా అది విద్యుత్ మోటార్లో
ఆ ఆర్మేచర్ అన్ని ఎక్కువ సార్లు తిరగడం ద్వారా అక్కడ ఎక్కువ ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ అవుతుంది. తద్వారా ఎక్కువ విద్యుత్తుని మనం ఉత్పత్తి చేయగలుగుతాం. దీని తర్వాత లాస్ట్ చివరి గుండు పని సర్జ్ అనేటటువంటి ట్యాంక్ చూడండి. ఇప్పుడు ట్యాంక్ కనెక్ట్ చేయబడింది. దేనికి? ఈ పెన్ స్టాక్ అనేటటువంటి ఈ పైపుకి ఇక్కడ సర్జ్ ట్యాంక్ అనే ఒక ట్యాంక్ని ఇక్కడ కనిపిస్తుంది అనుకుంటా, లేదా పెన్తోనే డ్రా చేయాలి. సర్జ్ ట్యాంక్ అనే ఒక ట్యాంక్ని కనెక్ట్ చేశారు. అలా అక్కడ ట్యాంక్ని కనెక్ట్ చేయడంలో ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ వాల్వ్ ఉందని చూపించారు బొమ్మలో. ఈ డయాగ్రామ్లో వాల్వ్ ఉందని చూపించడం జరిగింది. అయితే మనం విద్యుతోత్పాదన ఆపేద్దాం అనుకున్నప్పుడు ఈ వాల్వ్ని క్లోజ్ చేస్తే సరిపోతుంది. వాల్వ్ని క్లోజ్ చేస్తే సరిపోతుంది. అది క్లోజ్ చేసేటప్పుడు ఒక్కసారిగా పైనుండి వచ్చేటటువంటి వాటర్ ప్రెషర్ దీనిపైన పడుతుంది. ఈ వాల్వ్ పైన ఇక్కడ ఉండే మొత్తం ఈ ట్యూబ్ మొత్తం పైన ఆ ప్రెషర్ అనేది ఇక్కడ ఉండే ట్యూబ్ బ్రేకేజీకి కానీ వాల్వ్ యొక్క బ్రేకేజీకి కానీ దారి తీయొచ్చు. మనం వాల్వ్ను కట్టేసినప్పుడు ఒక్కసారిగా పైన ఉన్నటువంటి వాటర్ యొక్క ప్రెషర్ దీని మీద పడుతుంది. ఆటోమేటిక్ ఏమవుతుంది, ఇక్కడ వాల్వ్ పైన ప్రెషర్ పెరిగి వాల్వ్ బ్రేక్ అవ్వచ్చు, లేదా అక్కడ ఉండే పైప్ కూడా బ్రేక్ అయిపోవచ్చు. అలా ప్రెషర్ తగ్గించడం కోసం ఎప్పుడైతే ఇక్కడ వాల్వ్ని మనం క్లోజ్ చేసామో ఆటోమేటిక్గా ఆ ప్రెషర్ ఎక్కువ అవడం ద్వారా వాటర్ అనేది ఈ సర్జ్ ట్యాంక్లోనికి నిండుకుంటుంది అన్నమాట. ఆ విధంగా దీనిపైన ఇక్కడ ఉండేటటువంటి ఈ వాల్వ్ పైన పడేటటువంటి ప్రెషర్ని తగ్గించడానికి ఈ సర్జ్ ట్యాంక్ అనేది ఉపయోగపడుతుంది. ఇవి దీనిలో భాగాలు. మీకు ఇక్కడ వర్కింగ్ అంటే ఆల్రెడీ అన్ని సందర్భాల్లో వర్కింగ్ ఏంటని మీకు చెప్పడం జరిగింది. ఇప్పుడు భాగాలను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు నదులకి ఆనకట్టలు కట్టినప్పుడు అక్కడ నిలవనటువంటి నీరుకి ప్రొడక్షన్ ఎనర్జీ ఉంటుంది. ఆ నీరు కొన్ని ప్రత్యేకమైన గొట్టాలు, పెన్ స్టాక్ వంటి గొట్టాల గుండా విడిచిపెట్టినప్పుడు క్రిందకు వచ్చి పెన్ స్టాక్ గుండా క్రిందకు వచ్చినటువంటి ఆ వాటర్ అనేది కైనెటిక్ ఎనర్జీని కలిగి ఉంటుంది. ఆ కైనెటిక్ ఎనర్జీ వలన ఈ టర్బైన్ కనెక్ట్ చేయబడినటువంటి వేన్స్ అనేవి తిరుగుతుంటాయి. వేన్స్ పైన ఆ ప్రభావం పడుతుంది బలంగా. ఆ వాటర్ వేన్స్ తిరగటం వలన లోపల ఉండేటటువంటి టర్బైన్ కూడా తిరుగుతుంది. టర్బైన్ కనెక్ట్ చేయబడినటువంటి షాఫ్ట్ తిరుగుతుంది. షాఫ్ట్ను మనం విద్యుత్ మోటార్ కనెక్ట్ చేస్తాం కనుక విద్యుత్ మోటార్ అనేది తిరగడం ద్వారా విద్యుత్ ఉత్పాదన జరుగుతుంది. దీనిలో పొటెన్షియల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ గాను, కైనెటిక్ ఎనర్జీ మెకానికల్ ఎనర్జీ గాను, మెకానికల్ ఎనర్జీ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీ గాను 5 స్టేజెస్లో మారుతుంది. 4 స్టేజెస్లో మారుతూ ఉంటుంది. ఎవడరా వెళ్ళిపోయాడు? చూడండి, ఇందాక చూపించిందే మరికొన్ని భాగాల గురించి ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. అందుకోసం దీని డయాగ్రామ్ చూపించడం జరిగింది. ఆ చుట్టూ ఉండేటటువంటి ఆ రేకులు మాదిరిగా ఉన్న వాటిని వేన్స్ అంటారు. దీన్ని టర్బైన్ అంటాం. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, అన్నిటికంటే
వాట్ ఈజ్ గ్రాస్ హెడ్? ఇది గుర్తుపెట్టుకోండి. ఈ పదాన్ని, ఈ హైట్ ని, గ్రాస్ హెడ్ అంటే ఏంటి? ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అయింది. ఇక్కడ చూడండి, నాజిల్ దగ్గర పెన్ స్టాక్ నుండి వచ్చేటటువంటి వాటర్ యొక్క వెలాసిటీ బాగా పెరిగి అటువంటి వాటర్ అనేది ఈ వెన్స్ పైన పడి ఇక్కడ ఉండే టర్బైన్ అనేది తిరుగుతుంది. టర్బైన్ తిరగటం వల్ల మనకి ఎలక్ట్రికల్ ఎనర్జీ జనరేట్ అవుతుంది చెప్తాం. సరే, ఈ పడినటువంటి వాటర్ అనేది కింద ఉన్నటువంటి ప్రాంతంలోనికి చారబడచబడుతుంది కదా. ఈ ప్రాంతాన్ని మనం ఏమంటామంటే టెయిల్ రేస్ అంటాం. ప్రాంతాన్ని ఏమంటాం? టెయిల్ రేస్ అంటారు. అయితే ఈ టెయిల్ రేస్ నుండి దానికి ప్యారల్ గా డ్రా చేసినటువంటి లైన్ ఇది. ఈ టెయిల్ రేస్ నుండి రిజర్వాయర్ లో ఉండేటటువంటి వాటర్ యొక్క సర్ఫేస్ వరకు గల డిస్టెన్స్ ని, ఆ డిస్టెన్స్ ని ఏమని పేరంటే గ్రాస్ హెడ్ అని పేరు. ఈ సందర్భాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఏమని పేరంటే గ్రాస్ హెడ్ అని పేరు. This is another diagram of hydroelectric power system. చూడండి, ఇది రిజర్వాయర్. ఈ రిజర్వాయర్ సర్ఫేస్ నుండి ఎంతవరకు అంటే కిందన ఇక్కడ టెయిల్ రేస్ అని చెప్తుంది. అంతవరకు గల ఈ డిస్టెన్స్ ని ఏమంటున్నాం? గ్రాస్ హెడ్. ఇది పెన్ స్టాక్. ఇది ఇలా వచ్చినటువంటి వాటర్ అనేది ఇక్కడ టర్బైన్స్ ని తిప్పుతుంది. ఆ విషయం ఇక్కడ డయాగ్రామ్ లో చూపించడం జరిగింది. ఆ పై భాగంలో జనరేటర్ ఉంది. ఆ జనరేటర్ నుండి ట్రాన్స్ఫార్మర్ కనెక్ట్ చేస్తాం. తద్వారా ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తాం అన్నట్టు. అక్కడ గుర్తుపెట్టుకోండి, దీనిలో అయితే డైరెక్ట్ గా ఏసీ పవర్ ని జనరేట్ చేసేయచ్చు. మనం ఇంతకుముందు సోలార్ పవర్ గురించి చెప్పుకున్నాం. ఆ సందర్భంలో ఇప్పుడు డీసీ పవర్ ని మనం జనరేట్ చేస్తాం. డీసీ పవర్ ని మళ్ళీ ఏసీగా కన్వర్టర్ పెట్టుకుంటాం అక్కడ. ఈ గ్రాస్ హెడ్ అనేది మీకు చూపించాను కదా, దాన్ని బేస్ చేసుకొని హైడ్రల్ పవర్ ప్లాంట్స్ డిఫరెంట్ టైప్స్ లో ఉంటాయి. అందులో మినీ హైడ్రో పవర్ ప్లాంట్, మైక్రో హైడ్రో పవర్ ప్లాంట్, అలాగే స్మాల్ హైడ్రో పవర్ ప్లాంట్. హైడ్రో పవర్ జనరేషన్ లో క్లాసిఫికేషన్ ఆఫ్ హైడ్రో పవర్ ప్లాంట్స్. హైడ్రో పవర్ ప్లాంట్స్ క్లాసిఫికేషన్. ఇందులో మనం క్లాసిఫికేషన్ డిఫరెంట్ టైప్స్ లో చెప్పుకోవచ్చు. పవర్ ప్రొడక్షన్ బేస్ చేసుకొని
స్మాల్, మీడియము మరియు లార్జర్ అని చెప్పేసి. స్మాల్, మీడియం మరియు లార్జ్ లేదా హెవీ, ఇలా 3 రకాలు చెప్పుకోవచ్చు. అదేంటి, పవర్ ప్రొడక్షన్ బేస్ చేసుకొని ఒక రోజులో కానీ దాదాపు 30 మెగావాట్స్ విద్యుతోత్పాదన జరిగితే, 30 మెగావాట్స్ కంటే ఎక్కువ విద్యుతోత్పాదన జరిగితే అవి లార్జ్ హైడ్రో పవర్ జనరేషన్ లేదా లార్జ్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్స్ అంటాం. అలా కాకుండా ఒక 120 కిలో వాట్స్ నుండి 30 మెగావాట్స్ కానీ ప్రొడక్షన్ జరిగినట్లయితే వాటిని ఏమంటామంటే మీడియం హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ అంటాం. అలా కాకుండా 120 కిలో వాట్స్ కంటే తక్కువ, అది ఎంతైనప్పటికీ వాటిని ఏమంటామంటే స్మాల్ అని చెప్పేసి చెప్పుకుంటాం. ఈ స్మాల్లోనే మళ్ళీ మైక్రో, మినీ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ అని ఉన్నాయి. ఇక్కడ క్లాసిఫికేషన్ చూపించడం జరిగింది. ఆ క్లాసిఫికేషన్ ఏంటంటే బేస్డ్ ఆన్ గ్రాస్ హెడ్ ని బేస్ చేసుకొని ఇక్కడ క్లాసిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ గ్రాస్ హెడ్ ఏంటో మీకు చెప్పాను. ఆ టెయిల్ రేస్ నుండి రిజర్వాయర్ లో ఉండే వాటర్ సర్ఫేస్ వరకు గల డిస్టెన్స్ ఏమంటామంటే గ్రాస్ హెడ్ అంటాం. ఆ గ్రాస్ హెడ్ ని బేస్ చేసుకొని ఇది 3 టైప్స్: లో హెడ్ ప్లాంట్, మీడియం హెడ్ ప్లాంట్, హై హెడ్ ప్లాంట్. లో అంటే గ్రాస్ హెడ్ డిస్టెన్స్ ఎంత ఉండాలంటే ఆర్ లెస్ 70 మీటర్స్ కానీ అంతకంటే తక్కువ కానీ, ఎక్కడైతే ఎస్పెషల్ 70 మీటర్స్ కంటే తక్కువ ఉన్నటువంటి గ్రాస్ హెడ్ ఉన్నట్లు అది లో హెడ్ ప్లాంట్. రెండవ వర్గీకరణ మీడియం హెడ్ ప్లాంట్స్. ఆ గ్రాస్ హెడ్ ప్లాంట్ యొక్క డిస్టెన్స్ అనేది 70 మీటర్స్ నుండి 300 మీటర్స్ వరకు ఉన్నట్లయితే అవన్నీ మీడియం హెడ్ ప్లాంట్స్. అలా కాకుండా ఆ గ్రాస్ హెడ్ యొక్క డిస్టెన్స్ అనేది 300 మీటర్స్ కంటే ఎక్కువగా ఉంటే వాటిని ఏమంటామంటే లార్జర్ ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ అంటారు. ఇవే ఇప్పుడు ఉదాహరణకి మనకి నాగార్జున సాగర్ ఆనకట్ట ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా చాలా పెద్దవి అన్నమాట. అవి 3rd కేటగిరీలో వస్తాయి. హైడ్రో పవర్ జనరేషన్ అడ్వాంటేజెస్. ఫస్ట్ వన్, నో ఫ్యూయల్ ఛార్జ్. మనం ఎక్స్టర్నల్గా ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయడం కోసం ఎటువంటి ఫ్యూయల్ని ఛార్జ్ చేయట్లేదు. లెస్, దట్ మీన్స్ మనకి ఎటువంటి ఫ్యూయల్ రిక్వైర్ చేయట్లేదు, మనం అది రిక్వైర్ చేయదు. లెస్ సూపర్వైజింగ్ ఛార్జ్ ఈజ్ రిక్వైర్డ్. దీనికి సూపర్వైజ్ చేసేటటువంటి మ్యాన్ పవర్ ఎక్కువగా అవసరం లేదు. అదే థర్మల్ పవర్లో కానీ న్యూక్లియర్ పవర్లో చాలా మంది రిక్వైర్డ్. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది ప్రెషర్ సూపర్వైజ్ చేసుకుంటూ ఉండాలి. ప్లాంట్ ఈజ్ హైలీ రిలయబుల్. రిలయబుల్ అనే మాట ఎందుకు వాడుతున్నాం అంటే మనం అప్పుడు ఉన్నటువంటి వాటర్ని బేస్ చేసుకొని ఎంత పవర్ రిక్వైర్మెంట్ ఉందో అంతటిని పొందగలుగుతాం ఎప్పుడు సఫిషియంట్ వాటర్ స్టాక్ అనేది రిజర్వాయర్లో ఉన్నప్పుడు. మెయింటెనెన్స్ ఛార్జెస్ ఈజ్ లెస్. మెయింటెనెన్స్ ఛార్జెస్ ఎందుకు లెస్ అంటే మన రిజర్వాయర్ దగ్గర అడ్డగా డ్యామ్ కట్టి మన స్టోరేజ్ ఉంచుకుంటున్నాం కనుక మనం ఎప్పుడు అవసరమైతే అప్పుడు విడిచిపెట్టుకుంటూ
తక్కువ మెయింటెనెన్స్ తోనే మనకు కావాల్సిన పవర్ ప్రొడక్షన్ చేసుకోవచ్చు. లో రన్నింగ్ కాస్ట్, దీన్ని రన్ చేయడానికి ఎక్కువగా కాస్ట్ అవసరం లేదు. దట్ మీన్స్ లో కాస్ట్ అంటే దేంతో కంపేర్ చేసుకుంటారంటే ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ తోనో థర్మల్ పవర్ ప్లాంట్ తోనో కంపేర్ చేసుకున్నప్పుడు మాత్రమే. నెక్స్ట్ ప్లాంట్ ఎఫిషియెంట్ చేంజ్ విత్ ఏజ్, టైం ఎక్కువ అవుతున్న కొలది 10 years తర్వాత 15 years తర్వాత దీని యొక్క ఎఫిషియన్సీ అనేది పడిపోదు, ప్లాంట్ యొక్క ఎఫిషియన్సీ. అదే మీకు సోలార్ పవర్స్ అయినా ఎఫిషియన్సీ లాస్ అయిపోతే, లేదా ఉదాహరణకి విండ్ అనుకోండి, విండ్ పవర్స్ అనుకోండి, ఆ విండ్ టర్బైన్స్ కొన్నాళ్ళకి ఆ లోపల ఉన్న షాఫ్ట్స్ అవన్నీ కూడా అరిగిపోయే సమస్యలు ఉంటాయి, గేర్ బాక్స్లు అవన్నీ, బట్ మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. బట్ దీనికి అటువంటి అవసరం చాలా తక్కువ. నో ఫ్యూయల్ ట్రాన్స్పోర్టేషన్ ఇస్ రిక్వైర్డ్, అసలు ఫ్యూయల్ అక్కర్లేదు, ఇంక ట్రాన్స్పోర్టేషన్ మరి అసలు అవసరం లేదు. నో యాష్ ఆర్ ఫ్లూ గ్యాస్ ప్రాబ్లమ్స్. మనం థర్మల్ పవర్ ప్రాజెక్ట్ తీసుకున్నాం అనుకోండి, దానిలో ఎలక్ట్రిసిటీని ఎలా ప్రొడ్యూస్ చేస్తాం? కోక్ని హీట్ చేయడం ద్వారా హీట్ చేస్తాం. హీట్ చేయగా వచ్చిన టెంపరేచర్ ద్వారా సముద్రం నీటిని వేడి చేసి ఆ నీటిని వాటర్ వేపర్గా మార్చేస్తాం. ఆ వాటర్ వేపర్ని టర్బైన్స్ మీద ఫోర్స్డ్గా పంపిస్తారు. సో అటువంటి కేసులో బొగ్గును మండేస్తున్నాం అంటే ఏం జరుగుతుందంటే అక్కడ యాష్ అనేది వస్తుంది అన్నమాట ఒక పర్టికులర్ స్టేజ్లో. ఆ యాష్ అనేది గాలిలో చేరినట్లయితే అది ఎయిర్ పొల్యూషన్ కారణం అవుతుంది, ఎయిర్ పొల్యూషన్కి కారణం అవుతుంది. అది లంగ్స్కి సంబంధించిన ఊపిరితిత్తుల సంబంధ వ్యాధులని కొన్ని సంవత్సరాల కాలంలో కలుగు చేస్తుంది. వెంటనే కలుగు చేయవచ్చు, కానీ దాని యొక్క ప్రభావం అనేది లంగ్స్ పైన కొన్ని దశాబ్దాల నాటికి జరుగుతుంది. కొన్ని జనరేషన్లు అనేవి ఆ తర్వాత ఇబ్బంది పడతాయి. అటువంటి పరిస్థితి ఈ హైడ్రో పవర్ జనరేషన్తో ఉండదు. అందుకే నో యాష్ ఫ్లూ గ్యాస్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ ఫ్లడ్ కంట్రోల్ అండ్ ఇట్స్ ఆల్సో యూజ్డ్ ఫర్ ఇరిగేషన్. ఫ్లడ్ కంట్రోల్ ఇది గుర్తుపెట్టుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సాధారణంగా వరదలు వచ్చేటప్పుడు కొన్ని లోతట్టు ప్రాంతాలు మునిగిపోయే సమస్య ఉంటుంది. అది డ్యాముకు పై భాగంలోనే సరే కింద భాగంలో అయినా సరే. కింద భాగంలో మునిగిపోతే అనుకుంటే పైన వాటర్ను కంట్రోల్ చేయొచ్చు. డ్యాముకి పై భాగంలో ఉన్న ఏమైనా ప్రాంతాలు లోతట్టు ప్రాంతాలు మునిగిపోతాయి అనుకుంటే ఏం చేస్తామంటే గ్రాడ్యువల్గా వాటర్ని డ్యామ్ నుండి కింద విడిచిపెడుతూ పవర్ ప్రొడక్షన్ చేస్తూనే వేరే ప్రాంతాలకు వాటర్ వెళ్ళేటట్టు చేస్తారు. లాస్ట్ ఇరిగేషన్. ఇరిగేషన్ మీన్స్ వ్యవసాయానికి నదులుగా అడ్డుగా ఆనకట్టలు కట్టడం అనేది కేవలం విద్యుత్ ఉత్పాదన కోసం మాత్రమే కాదు. వాటర్ని అక్కడ స్టోర్ చేయడం ద్వారా ఏ సమయాల్లో వర్షాకాలంలో నీటిని స్టోర్ చేయడం కారణంగా తదుపరి వచ్చేటటువంటి కాలాల్లో కూడా వాటర్ని గృహ అవసరాల కోసం కావచ్చు, లేదా అక్కడ ఉండేటటువంటి దాని పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఫీల్డ్స్లో మనం వ్యవసాయం అగ్రికల్చర్ కోసం కానీ ఉపయోగించవచ్చు. దీంతో ఇంకో లాభం ఏంటంటే సాధారణంగా వేసవి కాలం వచ్చేసరికి భూమి లోపల ఉన్నటువంటి వాటర్ లెవెల్స్ కింద తగ్గిపోతూ ఉంటాయి. ఎక్కడైతే డ్యామ్స్ కట్టబడి ఉన్నాయో ఆ ప్రాంతాలలో వాటర్ స్టోరేజ్ ఎక్కువ ఉంటుంది కనుక ఎర్త్లో ఆ వాటర్ లెవెల్ అనేది అంత వేగం తగ్గిపోకుండా ఉంచడానికి ఉంచవచ్చు అనమాట. ఎందుకంటే అక్కడ వాటర్ స్టోరేజ్ ఎక్కువ ఉంది కనుక వాటర్ లెవెల్స్ అంత తొందరగా పడిపోవు. లైఫ్ ఇది అడ్వాంటేజ్ కంపేర్ టు న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కదా. దీంట్లోకి అడ్వాంటేజెస్ అనేవి కేవలం న్యూక్లియర్
మరియు థర్మల్ పవర్ ప్లాంట్ తో కంపేర్ చేసినప్పుడు మాత్రమే ఇవి చెప్తున్నాం. అదే రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్కి వచ్చేసరికి సాంప్రదాయేతర ఇంధన వనరులైనటువంటి విండు, హైడ్రోజన్, ఓషియన్ థర్మల్, నెక్స్ట్ టైడల్ ఇలాంటి వాటితో కంపేర్ చేసేసరికి నష్టాలని చూపిస్తుంది. కానీ థర్మల్ మరియు కంపేర్ చేసుకున్నప్పుడు దిస్ ఈజ్ బెస్ట్ వన్. కాకపోతే మనకి పవర్ ఎక్కువగా అవైలబిలిటీ ఉంటుందంటే కేవలం వర్షాకాలంలోను మరియు ఆ రిజర్వాయర్లో వాటర్ స్టోరేజ్ ఉన్నంత కాలం వరకు మాత్రమే. అదే సమ్మర్ వాటర్లో వాటర్ స్టోరేజ్ తగ్గిపోతుంది కనుక కరెంట్ కష్టాలు పెరుగుతాయి. ద లోడ్ కెన్ సరే లాంగ్ లైఫ్ 50 వరకు దాని గురించి చూడాల్సిన ద లోడ్ కెన్ క్యారీ rapidly change డిమాండ్ మస్ట్ లోడ్ ఎంత కావాలనేది ఇది చేయగలదు. ఒక్కసారిగా ఎక్కువగా తగ్గించాలనుకున్న ప్రొడక్షన్ తగ్గించాలని రెండు చేయగలదు. దేర్ ఆర్ నో స్టాండ్ బై లాసెస్. దీనికి అక్కడగా ప్రొడక్షన్లో వచ్చేటటువంటి లాస్లు అయితే ఏమీ లేవు. కాస్ట్ పర్ యూనిట్ ఈజ్ లెస్. మనం ఇప్పుడు విద్యుత్ ఎంత కొంటున్నాము, మనం కరెంట్ బిల్ కట్టినప్పుడు చాలా ఫీల్ అవుతుంటాం, చాలా ఎక్కువ కట్టేస్తున్నాం. మనం యూసేజ్ మాత్రం తగ్గించాం, అనవసరమైన వాడుతాం. అనవసరమైందంటే మీకు డౌట్ రావచ్చు, ఎక్కడ అనవసరం వాడుతున్నాం అంటే. ఉదాహరణకు పగటిపూటే సిటీస్లోను టౌన్లోను లేదా కొంచెం లగ్జరీస్గా ఉన్న వాళ్ళు పగటిపూట తలుపులు వేసుకుని ఇంట్లో లైట్లు వేసుకుంటారు. అటువంటి ఆలోచన ఉండకూడదు, అది ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. ఎందుకని ఎవడైనా క్వశ్చన్ చేస్తే వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే ఎప్పుడైనా మేము డబ్బులు కడుతున్నాం కదా అంట. కానీ నిజానికి గవర్నమెంట్ మనకి ఇచ్చేటటువంటి ఆ కరెంట్ ఆ యూనిట్ రేట్ కంటే ఎక్కడైతే ప్రొడక్షన్ అవుతుందో వాళ్ళ దగ్గర నుండి కొనేటటువంటి రేటు చాలా ఎక్కువ. మనకి 2 రూపీస్కి ఇస్తుందంటే అక్కడ అరౌండ్ 10 రూపీస్ కొంటది, అది 5 టైమ్స్ ఎక్కువ. మనం ఎనర్జీ ప్రొడక్షన్ విషయంలో ఆలోచించే దానికంటే ఎనర్జీ కన్జంప్షన్ విషయంలో కానీ జాగ్రత్తగా ఆలోచించినట్లయితే చాలా వరకు కవర్ చేయగలం దాన్ని. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా చాలా వరకు మనం ఎనర్జీని సేవ్ చేసినట్టు. మనం ఏం కొని గవర్నమెంట్కి ఇవ్వక్కర్లేదు. గవర్నమెంట్ ఏదైతే పవర్ని పర్చేజ్ చేసి మనకి సబ్సిడీలు ఇస్తుందో దాని కన్జంప్షన్ని తక్కువ చేసుకోవడం ఉత్తమం. తక్కువ అంటే లైట్ లాపి ఫ్యాన్ లాపేసి పడుకోమని కదా నా ఉద్దేశం. అనవసర విషయాలలో కూడా ఇప్పుడు శీతకాలం ఉంది, మనం ఎలాగో ఉష్ణ ప్రాంతంలో బ్రతికే మనుషులు. సో ఆ శీతకాలంలో కూడా తలుపులు వేసుకుని మళ్ళీ ఏసీని మెయింటైన్ చేయాల్సిన అవసరం, అలాంటి పరిస్థితులు రాకూడదు. ఇది నేను చెప్పేది. ఈ హైడ్రల్ పవర్ ప్లాంట్స్ అయితే గవర్నమెంట్ అండర్లో వర్క్ చేస్తాయి, యూనిట్ కాస్ట్ చాలా తక్కువ పడుతుంది. కానీ అదే థర్మల్ పవర్ ప్లాంట్స్ నుండి తీసుకున్న విద్యుత్ కానీ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ నుండి తీసుకున్న విద్యుత్ కానీ చాలా కాస్ట్తో కూడుకుని ఉంటారు. అది ఎవడో మళ్ళీ అక్కడ బయటకు వెళ్ళిపోయాడు. డిసడ్వాంటేజెస్ చూసేద్దాం. హై ఇనీషియల్ కాస్ట్ ఆఫ్ ప్లాంట్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అయింది. ఒక ప్లాంట్ని ఇనిషియేట్ చేయాలంటే మీరు ఆల్రెడీ పేపర్లో చదివి ఉంటారు, పోలవరం ప్రాజెక్ట్స్ అవుతున్నాయి, పోలవరం ప్రాజెక్ట్ పనులు అవుతున్నాయి. ఆ ప్రాజెక్ట్ని కన్స్ట్రక్ట్ చేస్తే అక్కడ వాటర్ని స్టోర్ చేస్తే ఆ నియర్ బై ఉన్నటువంటి కొన్ని విలేజెస్ ముంపుకు గురవుతాయి. ఆ ముంపుకు గురైన ప్రాంతాల వాళ్ళకి పునరావాసం కల్పించాలి. అంటే వాళ్ళని తీసుకెళ్లి వేరే దగ్గర ఊరు కట్టించి, మరియు వాళ్ళు ఎంత ల్యాండ్ని అయితే లాస్ అయ్యారో ఆ ల్యాండ్ని వేరే ప్రాంతంలో ఇప్పించడం కానీ, లేదా అంటే వాళ్ళకి పనికి వచ్చిన ల్యాండ్ మళ్ళీ అదర్వైజ్ ఆ ల్యాండ్కి తగినటువంటి కాస్ట్ అయినా వాళ్ళకి ఇప్పించాల్సి ఉంటుంది. ఇది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి అంశం. ఎంత ఖర్చుతో కూడుకుందంటే అసలు ప్లాంట్ ఎస్టాబ్లిష్మెంట్కి ఎంత ఖర్చు అవుతుందో దాదాపు వీళ్ళని వికెట్ చేయించి ఇంకొకరు పంపించడం కూడా అంత ఖర్చు అయ్యే ఛాన్స్ ఉంది. ప్లస్ వాళ్ళు ఇబ్బంది పడుతూనే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేస్తారు. సాధారణంగా ఎవరైనా
వాళ్ళు ఉంటున్న ఇల్లు నుండి వెళ్ళిపోమన్నా, వాళ్ళు ఉన్న ఊరు నుండి వెళ్ళిపోమన్నా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. బట్ కేవలం సామాజిక అవసరాలు, సామాజిక భవిష్యత్తు, ప్రజల యొక్క భవిష్యత్తు దృష్ట్యా మాత్రం వాళ్ళు త్యాగం చేసి ఇంకో దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం తప్పదు. అది గవర్నమెంట్ ఇనిషియేషన్. సో ఆ సందర్భంలో కూడా వాళ్ళు బాధపడుతూనే వెళ్తుంటారు. దాని ఇనీషియల్ ఎస్టాబ్లిష్మెంట్ కాస్ట్ మాత్రం చాలా ఎక్కువ ఖర్చుతో కూడుకున్నటువంటి. ఇదే కాదు, ఇంకా చాలా లాసెస్ ఉన్నాయి, చాలా డిసడ్వాంటేజ్ ఉన్నాయి. టేక్ ఎ లాంగ్ టైం ఫర్ కన్స్ట్రక్షన్. అది కన్స్ట్రక్ట్ చేయడానికి కొన్ని సంవత్సరాలు పడతావు, దశాబ్దాలు పట్టవచ్చు. 5 సంవత్సరాలు పట్టొచ్చు, 10 పట్టొచ్చు, 12 పట్టొచ్చు, 15 పట్టొచ్చు. నెక్స్ట్ లార్జ్ ఏరియా ఇస్ రిక్వైర్డ్. ఆల్రెడీ చెప్పాను కదా, చాలా లార్జ్ ఏరియా రిక్వైర్మెంట్ ఉంటుంది. ఇంకొక విషయం, వరదలు ఎక్కువగా వచ్చినప్పుడు డ్యాముకు పై భాగంలో ప్రాంతాలు ముంపుకు గురవుతాయి అనుకుంటే క్రిందకు వాటర్ విడిచిపెడతారు. అక్కడ ముంపు ప్రాంతాలను కూడా గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. ఇదంతా కూడా చాలా ఖర్చుతో కూడుకున్నది, చాలా శ్రమతో కూడుకున్నటువంటి అంశం కూడా. ఇట్ ఎఫెక్ట్స్ ఆక్వాటిక్ ఆర్గానిజమ్స్. ఇది గుర్తుపెట్టుకోండి. సముద్రాల్లో సాధారణంగా ఉండే, నదుల్లో ఉండే సాధారణంగా ఉండేటువంటి జల జీవరాశులకి ఇది ఇబ్బందికరమైనది. రీలొకేషన్. ఇది చూడండి, ఇప్పుడు ఈ లొకేషన్ గురించి చెప్పాము ఎంతవరకు, అదే కాన్సెప్ట్. నెక్స్ట్ ట్రాన్స్మిషన్ లాసెస్. సాధారణంగా ఒక ప్రాంతంలో విద్యుత్ ఉత్పాదన జరిగిన తర్వాత అక్కడే దాన్ని ఉపయోగించరు, దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. డిస్ట్రిబ్యూట్ చేయాలంటే ముందు ట్రాన్స్ఫర్ చేయాలి. ట్రాన్స్ఫర్ చేయడాన్నే ట్రాన్స్మిషన్ అంటాం. ఇక్కడ ఆ ట్రాన్స్మిషన్ లో ఎనర్జీ మళ్ళీ లాస్ అయిపోతాం, పవర్ లాస్ ఉంటుంది, అది ఇబ్బందికరం. నెక్స్ట్ హైడ్రో పవర్ స్టేషన్స్ డిపెండ్ అండ్ ఇట్ ఈస్ డిఫికల్టీ టు ఆపరేట్ ద హైడ్రో పవర్ స్టేషన్స్ డ్యూరింగ్ ద సమ్మర్లో దాన్ని మనం ఆపరేట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఏవో పెద్ద వాటర్ ఎక్కువ స్టోరేజ్ ఉన్నటువంటి పెద్ద నదులు తప్ప చిన్న నదులపై కట్టినటువంటి ఏ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ సిస్టమ్స్ ఆపరేట్ చేయాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే దానిలో వాటర్ ఉండదు కనుక.